మనకు ఆధ్యాత్మిక మార్గాలు చాలా కనిపిస్తున్నాయి ఇప్పుడు. వీటిల్లో అందరూ సాధకులు ఎవరెవరు వచ్చి ఇవన్నీ నేర్చుకొని సాధన చేస్తున్నారో అందరికీ కూడా గురు కృప, గురు అనుగ్రహము, గురు ఆశీస్సులు ఉండబట్టే అందరూ చేయగలుగుతున్నారు. భగవంతుని అనుగ్రహము, ఆశీస్సులు, కృప మనకు ఉన్నాయి కాబట్టే మనకు ఒక మంచి గురువు, సద్గురువు లభించారు, ఈ విద్యలు దొరికాయి, ఇటువంటి సాధనలు లభించాయి, ఇటువంటి విధానాలు దొరికాయి. కాబట్టి మనము వీటిని జాగ్రత్తగా సాధన చేసుకుంటూ మనకు ఏ గురువు ఎటువంటి నియమాలతో విద్యను అందించారో ఆ నియమాలను మనం జాగ్రత్తగా ఆచరణ చేసుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్తే మనం ఏదో ఒక రోజు మన గమ్యానికి చేరుకుంటాం. అయితే సాధనలో ఒకే రోజు అయిపోతాయా అన్ని, కొన్ని నెలల్లో అయిపోతాయా, కొన్ని సంవత్సరాల్లో అయిపోతాయంటే దానికి సమాధానము చెప్పడం చాలా కష్టం. అయితే ఈ సాధనలో మనకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 3 అర్హతలు కానీ గమనిస్తే, ఒకటి వచ్చి భగవంతుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం, రెండవది గురువు మీద నమ్మకము, గురుత్వము, విధేయత, మూడవది మనకు ఎటువంటి విద్యను అందించారో మాస్టర్స్ ఆ విద్య మీద మనకు సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు, అలాగే శ్రద్ధ ఉండాలి. ఆ విద్యను మనం శ్రద్ధతో నిత్య సాధన చేయాలి. అలాగే గురువు ఎటువంటి విధానాల్లో నిన్ను సాధన చేయమన్నారో అటువంటి సాధనలు నువ్వు చేసి తీరాలి. సాధనతోనే మనకు దేనినైనా సాధించుకోగలిగే శక్తి వస్తుంది. ద యోగి సాధన అనేటటువంటి ఛానల్ ద్వారా మేము కూడా కొన్ని యోగ సాధనలు, విద్యలు, ధ్యాన మార్గాలు, ఎనర్జీ ఛానలింగ్ టెక్నిక్స్, శక్తి ఉపాసన రహస్యాలు, వీటన్నింటినీ మీతో షేర్ చేసుకోవాలని, అలాగే ఇటువంటి ఈ సాధనలకు మనం నిత్య సాధన, గ్రూప్ సాధనలు ఏవైతే ఉంటాయో వాటికి మా గ్రూపుల్లోనూ జాయిన్ అయ్యి మీరు కూడా సాధన చేయవచ్చు.